ఒకటి రాష్ట్రాల గురించి చెప్పాను, 10 ఏళ్ళు జరిగిన డెవలప్మెంట్ చెప్పాను, ఏమేం చేశాను, మనకుండే అడ్వాంటేజెస్ అన్ని మెన్షన్ చేశాను. తర్వాత బైఫర్కేషన్ యాక్ట్లో ఉండేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసిన దానికి కూడా థ్యాంక్స్ చెప్పాను. అందరూ ఏంటంటే మనకేదో ఇచ్చారంటున్నారు, ఇచ్చింది ఏమి లేదు. బైఫర్కేషన్ యాక్ట్లో ఉండేది అమరావతి బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, స్పెషల్ స్టాటస్ ఇస్తున్నప్పుడు హామీ ఇచ్చారు ఏది కాంగ్రెస్. ఇప్పుడు స్పెషల్ స్టాటస్ బదులు మిగిలినటన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇవి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అందుకు కూడా నేను ఫిగర్స్ పెట్టాను, మీరు స్టడీ చేయాలి. ఏదైతే నేను ఆర్థిక పరిస్థితి గురించి చాలా డీటెయిల్గా చెప్పాను. ఆర్థిక పరిస్థితిలో బైఫర్కేషన్ అప్పుడు దగ్గర తెలంగాణకు ఆంధ్రాకు 30,000 రూపాయల డిఫరెన్స్ ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. 30,000 రూపాయలు డిఫరెన్స్ ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నీ పెట్టారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో మా గవర్నమెంట్ పోయింది, వీళ్ళు వచ్చారు, నేను దాన్ని పికప్ చేశాను, కొద్దిగానే చేయగలిగాం. అక్కడి నుంచి అవన్నీ డీటెయిల్స్ నేను అసెంబ్లీలో చెప్పాను. వీళ్ళు వచ్చినాక ఏమైంది, బైఫర్కేషన్ నాటికంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి పడిపోయాం. అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోవడం, పోలవరం నాశనం అయిపోవడం, అమరావతి నాశనం చేయడం, ఇండస్ట్రీ పారిపోవడం మొత్తం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ మీద ఒక నమ్మకం పెట్టుకుని ఓట్లేసాను. ఏమడుగుతున్నా మనం, దీన్ని రీబిల్డ్ చేయడం కోసం ఏదైతే బైఫర్కేషన్ అన్యాయం జరిగింది అవన్నీ ఇస్తే నేను నిలదొక్కుంటాను అడిగాను, అవే ఇచ్చారు. దీనికి కాంగ్రెస్ కూడా పార్టీ ఆ రోజు వాళ్ళే పెట్టింది, వాళ్ళే బైఫర్కేషన్ యాక్ట్ ఎవరు పెట్టారు, వాళ్ళే కదా పెట్టింది. ఆ రోజు ఎక్కడ చర్చ జరిగింది, ఆ విషయాలు ఆవిడ చెప్పాను. మనందరం దాని మీద ఫైట్ చేసాం. సరే జరిగిపోయింది, పేట కంపెనీ. దాని నుంచి మళ్ళీ మనం రీబిల్డ్ చేసుకున్నాం. రికవర్ అయ్యే సమయంలో ప్రజలు ఇది చేశారు. సరే ఇతను వచ్చాడు, మొత్తం నాశనం చేశాడు. ప్రజలు దాంతో ఇంకా ఫ్రస్ట్రేషన్కి వచ్చి హిస్టారిక్ విక్టరీ ఇచ్చారు కానీ లాస్ అని పోడ్చలేరు కదా. ఇప్పుడు ఆ బాధ్యత మాకప్ప చెప్పారు, రీబిల్డింగ్. అది నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, మేము చెప్పాం, అందరం చెప్పాం, పోయేసాం. అందుకని నమ్మి ఓట్లు వేశారు. ఇప్పుడు వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు మా బాధ్యత అవన్నీ చేయడం. అది కూడా ఏది పాత బకాయిలే అడుగుతున్నాం, కొత్తగా ఇచ్చింది ఏం లేదు. ఇది కావాలని దాన్ని ఒక ఇష్యూ ఇచ్చి రాజకీయం చేస్తే కరెక్ట్ కాదు. వాస్తవాలు తెలియాలి కదా, ఎవరు వచ్చేది ఏం జవాబుదారితనం లేదా. అందరూ కూడా మనుషులు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఈరోజు ఇక్కడికి వస్తే నాకు ఇచ్చారు, నేను ఒకటి అడిగితే ఆవిడ ఒక విష్ లిస్ట్ ఇస్తాను. ఇది SBMG, మనకంటే 3-4 రాష్ట్రాలే వెనకాలన్నాయి స్వచ్ఛ భారత్లో. ఆ పనులన్నీ ఇస్తే ఒక్క పని చేయాలి. ఇంకొక పక్కన జల్ జీవన్ మిషన్ ₹1 ఖర్చు పెట్టారు. లాస్ట్ 3లో ఉన్నామని కంప్లైంట్ పెడుతున్నారు. లాస్ట్ 5 years మనం యూటిలైజ్ చేసుకోలేదు. ఏదైనా డబ్బులు అడగకపోతే ముందు మీరు పరిస్థితి వచ్చారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ డబ్బులు డైవర్ట్ చేయడం, ఏదంటే చేసేయడం. అంటే ఎక్కడికి పోతున్నాం అంటే ఈయన అడగకూడదు, ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఇదే పని. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటే అడగకుండా ఉంటారా? అంటే ఇవన్నీ జరిగినట్టు ఇంటికి మీరు సమాధానం చెప్పాలా లేదా? ఎవరు చెప్తారు సమాధానం?